హే హాయ్ హలో. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అల్లోట్రోప్స్. ఏంటి ఈ అల్లోట్రోప్స్ అంటే ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ద ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ arranged in different manner in different physical state. అంటే అల్లోట్రోప్స్ అంటే ఆటమ్స్ అన్నీ ఒకే ఎలిమెంట్కి సంబంధించినవి. అవి ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే డిఫరెంట్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉండి వాటి యొక్క ఫిజికల్ స్టేట్ వచ్చేసి సేమ్ ఉంటుంది. అంటే ఈ అల్లోట్రోప్స్ అంటే ఏంటంటే ఒకే ఎలిమెంట్కి సంబంధించినటువంటి ఆటమ్స్ డిఫరెంట్ షేప్స్లో అరేంజ్ అయ్యి వాటి యొక్క అరేంజ్మెంట్లో డిఫరెంట్గా ఉండి బట్ సేమ్ ఫిజికల్ స్టేట్, ఒకే ఫిజికల్ స్టేట్లో ఎగ్జిస్ట్ అయితే మనం వాటిని అల్లోట్రోప్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎగ్జాంపుల్గా మనందరికీ తెలిసినటువంటి మనం డిస్కస్ చేస్తున్నటువంటి కార్బన్ ఆటమ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కస్ చేస్తాం. ఈ కార్బన్ ఫామ్ చేసేటువంటి అల్లోట్రోప్స్లో ప్రధానమైనవి మెయిన్గా 2 ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ గ్రాఫైట్ and second one is that is diamond. ఈ గ్రాఫైట్ లో మాలిక్యూల్ ఈ డైమండ్ లో ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఈ రెండింటి మిడిల్ లో రిలేషన్ ఏంటంటే ఇవి రెండు అల్లోట్రోప్స్. అసలు అల్లోట్రోప్స్ అంటే ఏంది, మనం వాటి గురించి ఒకసారి చూసినట్లయితే పాయింట్ వైజ్ గా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అల్లోట్రోప్స్ they have same elements, same element. Second one వచ్చేసి arranged in different manner. అంటే సేమ్ ఎలిమెంట్ ఏంటంటే ఇప్పుడు డైమండ్ గ్రాఫైట్ ఈ రెండింటిని మనం అల్లోట్రోప్స్ అని చెప్తున్నాం. గ్రాఫైట్ లో ఉండేటువంటి ఆటమ్స్ కార్బన్సే, ఈ డైమండ్ లో ఉండేటువంటి ఆటమ్స్ కూడా కార్బన్సే. బట్ కాకపోతే ఆ కార్బన్ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ గ్రాఫైట్ లో డైమండ్ లో డిఫరెంట్ గా ఉంటుందన్నమాట. అందువల్ల మనం వాటిని అల్లోట్రోప్స్ అంటున్నాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫిజికల్ స్టేట్ ఎలా ఉంటుందని చెప్తున్నాం, సేమ్ ఫిజికల్ స్టేట్. ఇప్పుడు చూడండి, గ్రాఫైట్ ఏ స్టేట్ లో ఎగ్జిస్ట్ అవుతుందండి, ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ స్టేట్. డైమండ్ ఇట్ ఈస్ ఆల్సో ఎగ్జిస్టెడ్ ఇన్ సాలిడ్ స్టేట్. అంటే ఇక్కడ స్టేట్ అనేది సేమ్ బట్ ఆ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ ఆటమ్స్ అన్ని సేమ్ ఎలిమెంట్, ఒకే టైప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్. కాబట్టి ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట అల్లోట్రోప్స్ కి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాపర్టీస్. మరి ఈ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయండి అంటే ఈ ప్రాపర్టీస్ దే ఆర్ డిపెండ్ అపాన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది ఆటమ్స్ ఇన్ దట్ మాలిక్యూల్. అయితే దీంట్లో ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉంది, డిఫరెంట్గా ఉంది. కాబట్టి ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు గ్రాఫైట్ యొక్క ప్రాపర్టీస్ ఒక విధంగా ఉంటాయి, డైమండ్ యొక్క ప్రాపర్టీస్ ఇంకో విధంగా ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద basics things regarding to the allotropes.
అయితే ఈ అల్లోట్రోప్స్, ఈ గ్రాఫైట్ గురించి, డైమండ్ గురించి కాస్త ఇంకా బ్రీఫ్గా స్టడీ చేద్దాం. గ్రాఫైట్ని చూద్దాం. ఈ గ్రాఫైట్ అని ఎప్పుడు అంటామంటే, గ్రాఫైట్ యొక్క అల్లోట్రోప్స్ ఎలా ఉంటుందంటే, 1 కార్బన్ ఆటమ్ అటాచ్డ్ విత్ 3 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్. అంటే ఒక కార్బన్ ఆటమ్ 3 డిఫరెంట్ వేరే కార్బన్ ఆటమ్స్ తోటి కనుక అటాచ్ అయి ఉంటే దాన్ని మనం గ్రాఫైట్ అంటాం. ఓకే, ఇట్ మీన్స్ one carbon atom bind to due to 3 different కార్బన్ ఆటమ్స్. అంటే ఒక కార్బన్ ఆటమ్ వచ్చేసి వేరే 3 కార్బన్ ఆటమ్స్ తోటి అటాచ్ అయి ఉంటుంది అనమాట ఈ గ్రాఫైట్లో. అండ్ దీని యొక్క స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో కార్బన్ ఆటమ్స్ లేయర్స్ లాగా లేయర్ అరేంజ్మెంట్ ఉంటుంది ఇక్కడ. అంటే కార్బన్ ఆటమ్స్ లేయర్స్ లాగా, పైన కార్బన్ ఆటమ్స్ ఒక లేయర్ని ఫామ్ చేస్తే కింద కార్బన్ ఆటమ్స్ ఒక లేయర్ని ఫామ్ చేస్తాయి. ఈ లేయర్స్ ఎలా ఉంటాయంటే హెక్సాగాన్ అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. అంటే ఒక కార్బన్ ఆటమ్ ఇటువైపు ఒక కార్బన్ తోటి, ఇంకో కార్బన్ తోటి, ఇటువైపు ఇంకో కార్బన్ తోటి అటాచ్ అయినప్పుడు ఈ కార్బన్ మళ్ళీ ఒక కార్బన్ తోటి, ఇటువైపు ఒక కార్బన్ తోటి, ఇటువైపు ఒక కార్బన్ తోటి, ఇది మళ్ళీ 3 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ తోటి, ఇలా ప్రతి కార్బన్ ఆటమ్ 3 కార్బన్ ఆటమ్స్ తోటి అరేంజ్ అయినప్పుడు ఒక హెక్సాగాన్ షేప్లో అరేంజ్ అయి ఉంటుంది అనమాట. సో ఈ హెక్సాగాన్ లేయర్ పైన ఒక లేయర్ ఉంటుంది, కింద ఒక లేయర్ ఉంటుంది అనమాట. ఈ లేయర్స్ మిడిల్లో వీకర్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ హెక్సాగాన్ లేయర్స్ మిడిల్లో అంత స్ట్రాంగ్ బాండ్స్ ఉండవు. వీకర్ బాండ్స్ బిట్వీన్ ద లేయర్స్. అండ్ ఇక 5th వన్ చూసినట్లయితే ఇది 2D షేప్లో అరేంజ్ అయి ఉంటుంది. 2D స్ట్రక్చర్. దీని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి మనకి చూడడానికి ఇది 3D షేప్లో కనిపించినా కానీ దాని యొక్క స్ట్రక్చర్ వచ్చేసి 2D స్ట్రక్చర్. అంటే కార్బన్ ఈ లేయర్స్, హెక్సాగాన్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, ఒక పైన ఒక లేయర్ ఉంటుంది, కింద ఒక లేయర్, దాని కింద మళ్ళీ ఇంకొక హెక్సాగాన్ లేయర్, దాని కింద ఇంకొక హెక్సాగాన్ లేయర్. అంటే ఇప్పుడు జస్ట్ ఒక బుక్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆ బుక్లో పేజెస్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఈ కార్బన్ ఫామ్ చేసేటువంటి హెక్సాగాన్ లేయర్స్ ఒకదాని తర్వాత ఒకటి అరేంజ్ అయి ఉంటాయి. ఈ హెక్సాగాన్ లేయర్స్ మిడిల్లో వీకర్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. ఈ వీకర్ బాండ్స్ ఏముంటాయంటే పై బాండ్స్. ఎందుకంటే దీంట్లో కార్బన్ ఆటమ్ హైబ్రిడైజేషన్ వచ్చేసి sp3 sp2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకే, sp2 హైబ్రిడైజేషన్లో ఈ కార్బన్ ఆటమ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, ఈ కార్బన్ ఫామ్ చేసేటువంటి హెక్సాగాన్ లేయర్స్ మిడిల్లో ఈ పై బాండ్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. అవి చాలా వీకర్ బాండ్స్. ఓకే, అందువల్లనే ఇప్పుడు మనం పెన్సిల్ లిడ్స్ ఉంటాయి కదా, పెన్సిల్ లిడ్ తోటి ఏదైనా నోట్ మీద రాసినప్పుడు, నోట్ బుక్ ఆర్ పేపర్ మీద రాసినప్పుడు ఏమవుతుందంటే, మనం రాస్తూ ఉన్నప్పుడు ఒక లేయర్ పేపర్ మీద అలా పడిపోతుంది, మళ్ళీ రాస్తున్నప్పుడు దానిపైన ఉన్న లేయర్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ దాన్ని రాస్తున్నప్పుడు నెక్స్ట్ లేయర్. సో ఇలా రాస్తూ ఉన్నప్పుడు పెన్సిల్ లిడ్ అనేది అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ sp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ 7th వన్ వచ్చేసి గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. జనరల్గా నాన్ మెటల్స్ దే డోంట్ హ్యావ్
ఎనీ ప్రాపర్టీ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. బట్ ఈ కార్బన్ ఈ గ్రాఫైట్ ఫామ్లో ఉన్నప్పుడు అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఈ కార్బన్ ఆటమ్ ఈ గ్రాఫైట్లో 3 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అంటే దీని యొక్క వ్యాలెన్సీ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. బట్ 3 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, దే మేక్ ఏ బాండ్ విత్ ద అనదర్ కార్బన్ ఆటమ్స్. బట్ ఫ్రీగా ఉన్నటువంటి సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది, అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. దిస్ సింగిల్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్టెన్సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్ ఫ్రీగా ఉండడం వల్ల ఈ గ్రాఫైట్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అన్నమాట. డైమండ్. ఈ డైమండ్లో కార్బన్ ఆటమ్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే ఒక కార్బన్ ఆటమ్ 4 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ తోటి అటాచ్ అయి ఉంటుంది. మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి ప్రతి కార్బన్ ఆటమ్ 4 కార్బన్ ఆటమ్స్ తోటి అటాచ్ అవుతుంది అనమాట. V3 పైన ఒకటి 4. దిస్ కార్బన్ ఆటమ్ ఈజ్ ఆల్సో బైండ్స్ విత్ 4 కార్బన్ ఆటమ్స్. ఇలా కార్బన్ ఆటమ్స్ ని మీరు ఒక అరేంజ్మెంట్ మీరు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఒక నెట్వర్క్ అరేంజ్మెంట్ అనేది మీకు కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ కార్బన్ ఆటమ్ with 4 కార్బన్ ఆటమ్స్. అండ్ ఇక్కడ కార్బన్ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే నెట్వర్క్ అరేంజ్మెంట్ కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇక్కడ ప్రతి కార్బన్ ఈ డైమండ్లో ఉన్నటువంటి ప్రతి కార్బన్ ఆటమ్ మీకు sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అండ్ దీని యొక్క స్ట్రక్చర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మీకు 3D షేప్లో కనిపిస్తుంది డైమండ్. ఓకే, ద షేప్ ఆఫ్ ది కార్బన్ ఈజ్ the shape of the diamond, it exists in 3D shape. And fifth one వచ్చేసి it is a bad conductor of electricity. What is that? It is a bad conductor of ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే కార్బన్ దగ్గర ఫ్రీ ఎలక్ట్రాన్సే లేవు, మొత్తం 4 బాండ్స్ వేరే కార్బన్ ఆటమ్స్ తోటి అటాచ్ అయినాయి కాబట్టి ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేవు, కాబట్టి ఇది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. కార్బన్ గ్రాఫైట్లోనైతేనేమో 3 వేరే కార్బన్ ఆటమ్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. అదే డైమండ్లోనైతేనేమో ప్రతి కార్బన్ ఆటమ్ 4 డిఫరెంట్ కార్బన్ ఆటమ్స్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ కార్బన్ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ నెట్వర్క్ అరేంజ్మెంట్ కనిపిస్తుంది. అదే మీకు అక్కడ లేయర్ అరేంజ్మెంట్ కనిపిస్తుంది. ఎక్కడ గ్రాఫైట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ లేయర్ అరేంజ్మెంట్ కనిపిస్తుంది. ఒక లేయర్కి ఇంకొక లేయర్కి మిడిల్లో వీకర్ బాండ్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కార్బన్కి మిడిల్లో స్ట్రాంగర్ బాండ్స్ ఉంటాయి. అందువల్లనే గ్రాఫైట్ డైమండ్ అనేది హార్డెస్ట్ మెటీరియల్. ఓకే, అదే మీరు గ్రాఫైట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి కార్బన్ ఆటమ్ గ్రాఫైట్లో sp2 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. అదే డైమండ్లో ఉన్నటువంటి ప్రతి కార్బన్ ఆటమ్ sp3 హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, గ్రాఫైట్ స్ట్రక్చర్ని మీరు అబ్జర్వ్ చేస్తే అది 2D షేప్లో కనిపిస్తుంది, డైమండ్ 3D షేప్లో కనిపిస్తుంది. గ్రాఫైట్ అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ అ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే అక్కడ సింగిల్ ఎలక్ట్రాన్ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. బట్ అదే డైమండ్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆ సింగిల్ ఎలక్ట్రాన్ కూడా వేరే కార్బన్ తోటి బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు, కాబట్టి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయదు. ఓకే, అండ్ ఈ గ్రాఫైట్ డైమండ్ కాకుండా కార్బన్ ఇంకొక అల్లోట్రోప్ని కూడా ఫామ్ చేస్తుంది. అదేంటంటే C60. ఓకే, దీని గురించి కాస్త డిస్కస్ చేద్దాం. C60 జనరల్గా దీన్ని మనం బక్మిన్స్టర్ ఫుల్లారిన్ అంటాం. ఏమంటాం? బక్మిన్స్టర్ ఫుల్లారిన్.
ఓకే, దీనిలో అంటే ఇప్పుడు నేచర్ లోపల డిస్కవరీ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేయడం జరిగింది. ఇంకా ఎలక్ట్రాన్స్ చుట్టూ ఏమైనా ఉన్నాయా, పార్టికల్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇన్వెన్షన్ చేస్తున్నప్పుడు మనకి న్యూట్రాన్స్, దాని తర్వాత ఉన్నటువంటి పాజిట్రాన్స్ ఇలా మనకి డిస్కవర్ చేయడం జరిగింది. ఇంకా అలానే డిస్కవరీ చేస్తూ 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 డిస్కవర్ చేసినటువంటి ఒక కాంపౌండ్ వచ్చేసి దట్ ఈస్ C60. అంటే దీంట్లో 60 కార్బన్ ఆటమ్స్ ఒక బాల్ లాగా అరేంజ్ అయి ఉంటాయి. దీన్ని మనం బక్కీ బాల్ అని కూడా అంటాం. దీని యొక్క షేప్ వచ్చేసి సాకర్ బాల్ ఆర్ ఫుట్బాల్ షేప్లో ఉంటుందన్నమాట. ఫుట్బాల్ షేప్ అంటే సాకర్ బాల్ ఎలా అయితే ఉంటుందో మనకు ఈ 60 కార్బన్ ఆటమ్స్ కలిసి ఒక చిన్న బాల్ లాగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీంట్లో మొత్తం 60 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. ఇది కూడా బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అయితే మనం ఈ C60 బక్మిన్స్టర్ ఫుల్లరింగ్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో మనకి 12 పెంటాగోనల్ అరేంజ్మెంట్స్ అండ్ 20 హెక్సాగోనల్ అరేంజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే కార్బన్ ఆటమ్స్ పెంటాగాన్ షేప్లో అరేంజ్ అవుతాయి అన్నమాట. ఇటువంటి పెంటాగాన్ స్ట్రక్చర్స్ 12 ఉంటాయి. అండ్ హెక్సాగాన్ మీ అందరికీ తెలిసిందే. ఈ హెక్సాగాన్ షేప్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ లో ఉన్నటువంటి కార్బన్ ఆటమ్స్ మనకి మొత్తం 20 కనిపిస్తూ ఉంటాయి. సో ఇలా 60 కార్బన్ ఆటమ్స్ కలిసి బక్మిన్స్టర్ ఫుల్లరింగ్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీని గురించి మనకి పెద్దగా అంతగా ఎక్కడ మనకి క్వశ్చన్స్ చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించవు. అయితే దీన్ని ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారంటే మెడిసినల్ పర్పస్లో క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి, ఎస్పెషల్లీ మెలనోమా ట్రీట్మెంట్ కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ ఫర్ ద బక్మిన్స్టర్ ఫుల్లరింగ్. ఓకే, ఇవి కార్బన్ ఫామ్ చేసేటువంటి మెయిన్ అల్లోట్రోప్స్. కార్బన్ చాలా అల్లోట్రోప్స్ని ఫామ్ చేస్తుంది, బట్ మనకి వాటితోటి అవసరం లేదు. మనం ఎక్కువగా డిస్కస్ చేసేటువంటివి గ్రాఫైట్ ఒకటి, డైమండ్ ఒకటి, ఇంకోటి బక్మిన్స్టర్ ఫుల్లరింగ్. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్. ఓకే, నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. దానికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు కదా. దీని ద్వారా ఏమవుతుందంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.